సిద్దిపేట జిల్లా రాయిపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. అంకిరెడ్డిపల్లి, వీరసాగర్ గ్రామాలకు చెందిన రైతులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చి తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 60% ఒడ్లున్నాయి. దయచేసి మా ఊర్లో రైస్ మిల్ ఉంది. 60% ఒడ్లున్నాయి. దయచేసి మా ఊర్లో రైస్ మిల్ ఉంది. దాన్ని కేటాయించినట్టు 3000 క్వింటాలని చెప్తున్నారు. రైస్ మిల్ చాలా ప్లేస్ ఉంది. దయచేసి ప్రభుత్వం వచ్చి కలెక్టర్ గారు కానీ ఎంపీ కానీ అందరూ కూడా వచ్చి మా ఊర్లో రైస్ మిల్ ఉంది, మా ఊర్లో రైస్ మిల్ మాకు ఉపయోగం లేకుండా పోయింది. దయచేసి మా రైస్ మిల్ కాంటాక్ట్ చేయాలని కోరుచున్నాము. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. మొత్తము ఎక్కడేసిన కొంగడి అక్కడ ఈ ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పట్టించుకునే నాదులే లేడు. మా వీరనగర్లో రైస్ మిల్ కూడా ఉన్నది. దయచేసి అధికారులకు ఒకటే విన్నపం చేస్తున్నాం. ఐకేపీ సెంటర్ వాళ్ళకి కానీ, ఇతర అధికారులకు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ దయచేసి అధికారులు ఒకటే విజ్ఞప్తి మా దగ్గర రైస్ మిల్ ఉన్నది. ఆ రైస్ మిల్ను మాకు కేటాయించినట్టయితే మా ఒడ్లన్నీ పోతాయి. ఇంకా వేరే గ్రామాలలో ఒడ్లు కూడా